8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన కొనసాగుతోంది. మండలి వాయిదా పడిన సభలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు ఎమ్మెల్సీలు. లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాల్సిందేనని నినాదాలు చేస్తున్నారు. మండలిలో బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. లడ్డూ అంశంపై చర్చ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఆందోళన నేపథ్యంలో అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. బీఏసీ సమావేశాన్ని కూడా వారు బహిష్కరించారు. మరి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రేసి శాసన మండలిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు లడ్డూ ప్రసాదం పైన చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా శాసనమండలి సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయట నిరసన తెలిపి బయట మెరుపు ధర్నా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ అంశంపైన చర్చ జరపాలి. నిన్న ప్రారంభించినటువంటి చర్చను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించినటువంటి చర్చను అధికార పక్షం అడ్డుకొని మంత్రులు ఎమ్మెల్సీలు వచ్చి అడ్డుకొని ఆ చర్చను సభ వాయిదా వేయించారు. అంతేకాకుండా శాసన మండలి చైర్మన్ ఇవ్వనటువంటి కాపీని ఇచ్చినట్టుగా స్టేట్మెంట్కి అనుమతి ఇచ్చినట్టుగా చూపించి మరి సభను తప్పుదో పట్టించారు. కనుక ఈరోజు తక్షణమే దానిపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఇవాళ ఉదయం నుండి కూడా చైర్మన్ పోడియం వద్ద ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆందోళన నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ సభను వాయిదా వేశారు, కొద్దిసేపు విరామం ప్రకటించారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు కూడా శాసన మండలి నుండి బయటకు రాలేదు. శాసనమండలిలోని శాసనమండలి చైర్మన్ పోడియం వద్ద నేల మీద బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. తక్షణమే లడ్డూ ప్రసాదం పైన నిన్న అర్ధాంతరంగా అడ్డుకున్నటువంటి చర్చను ఈరోజు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు ఆ బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలనడం, తర్వాత ఇప్పుడు శాసనమండలి చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీలో కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసింది. గతంలో బీఏసీలో నిర్ణయించిన విధంగా శాసనమండలిలో లడ్డూ ప్రసాదం పైన స్వల్పకాలిక చర్చ జరపకుండా దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ బీఏసీ సమావేశం నిర్వహించడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకని ఆ బీఏసీ సమావేశానికి హాజరు కాకూడదని ఆ సమావేశాన్ని కూడా బాయ్కాట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఆ బీఏసీ సమావేశంలో పాల్గొనలేదు. సో మరొక వైపు ఈరోజు శాసనమండలి చైర్మన్ నిన్న జరిగినటువంటి పరిణామాలపైన తీవ్ర ఆవేదన చెందారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ ఏ విధంగా సభను తప్పుదో పట్టించారో, ప్రజలను తప్పుదో పట్టించారో స్వయంగా శాసనమండలి చైర్మన్ వివరించారు. ఎవరైతే నిన్న శాసనమండలిలో లడ్డూ ప్రసాదం పైన మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ ఆ కాపీలు మీరే ఇచ్చారు, మీరు సంతకం చేసి ఇచ్చారంటూ శాసనమండలి చైర్మన్కి ఆపాదిస్తూ మాట్లాడారు. దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అది తనకు సంబంధం లేనటువంటి డాక్యుమెంటు నేను ఇచ్చినట్టుగా చెప్పారు, అది కరెక్ట్ కాదని, ఇది చైర్ని అవమానించడమే అని చాలా స్పష్టంగా శాసనమండలి చైర్మన్ చెప్పారు. అదేవిధంగా నిన్న చర్చను లడ్డూపై ప్రారంభమైనటువంటి చర్చను అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అడ్డుకోవడం జరిగిందే, అడ్డుకున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదని స్వయంగా ఆన్ రికార్డ్ శాసనమండలి చైర్మన్ చెప్పారు. సో దీంతో నిన్న ఏ విధంగా లడ్డూపై చర్చను ఒక ఉద్దేశపూర్వకంగా అధికార పక్షం అడ్డుకుందో ఈరోజు స్వయంగా శాసనమండలి చైర్మన్ బయట పెట్టారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం పైన చర్చ జరిపేంత వరకు లడ్డూ ప్రసాదం పైన, సిబిఐ రిపోర్టు పైన, ఇందాపూర్ డైరీకి భారీ ధరకు టెండర్లు కట్టబెట్టడం పైన అంశాలపైన చర్చించాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళన కొనసాగుతూనే ఉంది. గ్రేసి రైట్, థ్యాంక్ యూ సతీష్.